త్వష్ట ప్రజాపతి త్వష్టారూపాణామధిపతి అని, రూపములను తయారు చేసేటువంటి వాడు త్వష్ట ప్రజాపతి. పుంరూపం, స్త్రీ రూపం, అందం, చందం ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి వాడు త్వష్ట ప్రజాపతి. ఆయన నవ ప్రజాపతుల్లో ఆయన. ఆ ప్రజాపతి మొదటగా ఈమెను నీ భార్యగా సృష్టించాడు, జాయగా. త్వష్టాస్యై త్వాం పతిం, అస్యై ఈమెకు, ఈ వధువుకి, వధువును గూర్చి, త్వాం నిన్ను పతిం అజనయతు, భర్తగా సృష్టించాడు. ఇక్కడ క్రమంలో, పాఠక్రమంలో మొదటగా సృష్టించేవారిని త్వష్టా జాజామ జనజతు, అనంతరం త్వష్టా అస్యై త్వాం పతిం త్వష్టా పతిం అస్పృజేతు. ఇక్కడ వైరుధ్యం వస్తుంది కదా. ఇప్పుడు వయసా వధువు పెద్దది కావాలి, వధువు చిన్నవాడై ఉండాలి. పాఠక్రమాత్ అర్ధక్రమో బలీయ అని. పాఠక్రమం కంటే అర్ధక్రమం బలీయం. మొదట పాఠం వేదం శృతిలా చెప్తుంది, శబ్దము చేత ఆ మాట యథార్థమే, కానీ అర్థం చేత మాత్రం కాదు. మరి ఎందుకు చెప్పినట్టు మొదటగాను అభ్యర్హితం పూర్వం అని. ఏది అభ్యర్హితమో అది పూర్వం ఉంది చెప్పండి. మన వాళ్ళు చెప్తున్నారు చూడండి, యజుర్వేదం ప్రారంభించేశారు, అలవాటు అయిపోయింది. అభ్యర్హితత్వం దేనికి ఉంది? ఋగ్వేదస్య అభ్యర్హితత్వాత్తు సమాధానం చెప్పుకున్నారు సాయినాచార్యుల వారు. మొదట యజుర్వేదానికి భాష్యం రాశారు, ఆ తర్వాత ఋగ్వేదానికి భాష్యం రాశారు. తప్పు కదా, అది క్రమం తప్పుతోంది. అభ్యర్హితం పూర్వం అని శాస్త్రం ఉంది. అభ్యర్హితస్య పూర్వం యాఖ్యేయం ఋగ్వేదస్యైవ, ఋగ్వేదస్య అభ్యర్హితత్వాత్ అంటే మొదట యజుర్వేదం చేత, అధ్వర్యుకాండ చేత మొత్తం సిద్ధం కావాలి. అప్పుడు హోతరైహీని వచ్చేది తర్వాత. మొదటంతా కూడా తయారు కావాలి. ఆయతనాల దగ్గర నుంచి మొత్తం నిర్వపణం కానీ, ఆజ్యోత్తవనం కానీ, సుక్షుభ సమ్మార్జనం కానీ, ఈ పాత్రాసాధనం, ఈ పురోడాసాదులు ఆసాదన చేయటం కానీ, ఇవన్నీ అయిన తర్వాత హోతరేహి అంటారు. అప్పుడు వచ్చేది హోత. కనుక ముందర అధ్వర్యుకాండని వ్యాఖ్యానం చేయకుండా హోతృకాండని వ్యాఖ్యానం చేస్తే అవగతం కాదు. కనుక ఇందుకోసం నేను చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశారు సాయినాచార్యుల వారు. ఋగ్వేద భాష్య ప్రముఖులో ఉంది. దీనివల్ల వచ్చిన అపూర్వం ఏమిటి? మొదట చెప్పిన పంటికనే అభ్యర్హితం పూర్వం. అభ్యర్హితత్వం దేనివల్ల వచ్చింది? ప్రణవంలో కూడా ముందర బిందువు ఏర్పడినా, విసర్గ తర్వాత వచ్చిన సోహం అనేటువంటి స్థితికి రావాలంటే అభ్యర్హితం రావాలి. అక్కడ అభ్యర్హితత్వం సకారస్యవ ప్రకృతే పూర్వనిపాత, ప్రకృతే పూర్వనిపాత. పూర్వం ఇక్కడ పూర్వనిపాత అంటే మొదటగా ఉచ్చరించాలి. ఎవరిని? ప్రకృతి అంటే స్త్రీ, పుమాన్ పురుష. మొదట ఎవరిని ఉచ్చరించాలి? స్త్రీది. ఎందుకని? అభ్యర్హితత్వాత్. ఏమిటి అదేమన్నా మేము అలా గౌరవించట్లేదే, ముందర పురుషుని గౌరవించిన తర్వాత కదా స్త్రీ వచ్చేది అని చాలామంది అనుకుంటారు. కానీ వేద పరిభాష చేత మొదట స్త్రీకే ప్రాధాన్యం ఉంది. భార్య భర్త, మొదట పురుషుణ్ణి ఉచ్చరించండి, ఏమవుతుంది? పురుషుణ్ణి ఉచ్చరిస్తే ఏమవుతుంది? భర్తృభార్య. భర్తృభార్య అంటే అర్థం వేరు, భార్యాభర్త అంటే అర్థం వేరు, భర్తృభార్య అంటే అర్థం వేరు. ఇక్కడ ఉందిగా, అబద్ధం కాదుగా. అలాగా మాతాపిత మొదట మాతృపదం ఉచ్చరించి తర్వాత పితృపదం. మాతృదేవో భవ, పితృదేవో భవ, అక్కడ అభ్యర్హితత్వం వచ్చింది. పితృమాత అంటే నాయనమ్మ అవుతుంది, పితృమాత.
మాతాపితానంటే క్రమం సరిపోతుంది. అంచేత అభ్యర్థికి ఈ రకమైనటువంటి ఉదాహరణలు అనేకంగా ఉన్నాయి. అందుచేత వేదం ఏం చెప్పింది అంటే అభ్యర్హితస్య పూర్వనిపాత పూర్వ అంచేత పూర్వంగా పలకాలి. లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర, పాండ్యహిరణ్య, శ్రీ పురంధర, ఎక్కడ చూసినా దంపతుల్లో అది కనిపిస్తుంది. ఇదంతా ఒక అభ్యర్హితమైనటువంటి పాఠం. ఇది అర్థపాఠం. ఇందాక శబ్దపాఠం, ఇది అర్థపాఠం. ఇదే కాకుండా అర్థపాఠంలో ఇంకొక విషయం ఉంది. ఏమిటంటే ఆవిడ అగ్నిహోత్రం ఇస్తేనే పతిత్వం వచ్చేది. స్త్రీ జన్మించేటప్పుడు గర్భంలో పడ్డ దగ్గర నుంచి సోముడు అనేటువంటి దేవత రక్షణలో ఉంటుంది. రక్షణే పతి. మొదటి భర్త అనకూడదు, పతి. రక్షణ, ధర్మ పరిపాలన. ఎవరి పరిపాలన ఉంది? సోముడి యొక్క పరిపాలన. ఆ తర్వాత గంధర్వుడు, విశ్వావసు అనేటువంటి గంధర్వుని యొక్క పరిపాలన ఉంటుంది. 5 సంవత్సరాలు వచ్చేంత వరకు పౌగండావస్థ అన్నారు. అంతవరకు కూడా విశ్వావసు అనేటువంటి గంధర్వుని యొక్క రక్షణలో ఉంటుంది. అక్కడి నుంచి వివాహం అయ్యేంత వరకు అగ్ని యొక్క రక్షణలో ఉంటుంది. ఈ దేవతలకి ఆవిర్భాగాలు ఇచ్చి పతిత్వాన్ని పొందాలి. సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయో అగ్రిష్టే పతిస్తురీయస్తే మనుష్యజా పతి తురీయ. మరి పతిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ నుంచే వచ్చింది, స్త్రీ నుంచే వచ్చింది. మంత్రార్థం కనిపిస్తోందిగా. ఇది మంత్రార్థపూర్వకమైన అభ్యర్హితత్వం. దాని చేత పతిత్వం వచ్చింది కనుక స్త్రీ అభ్యర్హితాన్ని పొందుతుంది. అందుచేత మొదటగా అర్థంలో శబ్దంలో ఆ విధంగా వచ్చినప్పటికీ స్త్రీ గౌరవించదగినది. ఈ మాట గుర్తుంచుకోని మంత్రంలో సారాంశం అది. స్త్రీ గౌరవించదగినది. ఎత్ర నారిజస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఏమయ్యా, స్త్రీనంత గౌరవిస్తాను మా భారతదేశంలో మర్చిపోయాము ఎప్పుడో. ఇప్పుడు ఆవిడ్ని తర్వాత వంట ఇంటి కుందేటిగా చేయవలసిందే కానీ దీనికి మా ఏది అధికారం లేదు. నిజమే. అస్వతంత్రాధర్మే స్త్రీ. అగ్నిష్టోమాది క్రతువులు చేయటానికి కానీ వైదిక కర్మాచరణం చేయటానికి కానీ స్త్రీకి అధికారం లేదు. అస్వతంత్ర ధర్మే స్త్రీ. స్త్రీకి స్వాతంత్ర్యం, ధర్మానుష్ఠానాలు ఉన్నాయి కానీ వైయక్తికంగా అధికారం ఉంది. ఇప్పుడు ఈ యొక్క మంత్రంలో, వివాహ మంత్రాల్లో ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడ ధర్మార్థకామేషు త్వజ ఈశానాదిచరితవ్యా నాదిచరామి. నయనా, మీకు సంబంధించిన ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ ఇప్పటిదాకా మేము నిర్వర్తించాం. ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నా. ఈమెకు సంబంధించిన ధర్మార్థ కామముల యొక్క విషయాల్లో ఏమాత్రం నువ్వు అతిక్రమించడానికి వీల్లేదు. వాటిలో కూడా కొంత స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతని ఆమె గుంచి నీకు దానం చేస్తున్నా అన్నారు. అందుచేతే నమమేతి కన్యాదానే నమమేతి నవాచ్యమితి కేచితు. నవమ అనేటువంటి పదం ఉచ్చరించకూడదు ఇక్కడ. అన్ని దానానికి నవమ అనొచ్చు. సంప్రదదే అంతవరకే తప్పితే నవమ అనటానికి వీల్లేదు. ఇంత మహత్తరమైనటువంటి అర్థం దాంట్లో నిబిడీకృతమై ఉంది కనుక నీకిచ్చి ఎందుకు వివాహం చేస్తున్నామయ్యా అంటే 2 ప్రయోజనాలతో చేస్తున్నాం. ఒకటి ధర్మం, రెండోది ప్రజ. ధర్మ ప్రజా సంపత్తి శ్రేయముద్వహే. ధర్మ సంపత్తి కోసమని, ప్రజా సంపత్తి కోసమని స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు. అంటే మనుష్యుని యొక్క మనుగడ దేని మీద ఆధారపడది అంటే ధర్మాచరణకి పత్ని మీదే ఆధారపడింది.
అంచేతనే పతి ద్వారా, పతి శబ్దం ద్వారా పత్ని వచ్చింది. పచ్చుర్నో యజ్ఞ సంయోగే, యజ్ఞ సంయోగం ఉన్నప్పుడే పత్ని, యజ్ఞ సంయోగం లేకపోతే భార్యే. సుస్పష్టంగా చెప్పారు పాణినీయంలో. పచ్చుర్నో యజ్ఞ సంయోగే అంతర్వత్ పతివతోర్నుకు అని నుగాదేశం వస్తే, నుగాగమం వస్తే పత్ని అని రూపమైంది. పతి ద్వారా పత్ని. ఇలా పతిపత్నుడి యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. ఛాయా పతి ఏం ఉపయోగించారు? ఛాయ. భార్య భర్త కాదు, భరింపబడేది భార్య, భరించేవాడు భర్త. అయ్యా ఉద్యోగం చేస్తున్నాం, 25 లక్షల ప్యాకేజీ మాకు, అమెరికాలో ఉంటున్నాం. స్త్రీ అంటుంది మీకేం అంత ప్యాకేజీ లేదు, తక్కువగా ఉండొచ్చు. అంత మాత్రం చేత భర్తీ అవ్వాలి. అప్పుడు భార్య పదం ఈవిడే పోషిస్తుందంటే భర్తీ అవ్వాలి, భార్య అనే పదం రాదు. భరించేటువంటి వాడు భార్య, భరింపబడేవాడు కనుక భార్య అవ్వాలి కానీ భర్త అవ్వదు. ఇది చికాకు ఉంది ఇక్కడ. ఈ యొక్క దృష్టాంతం నేర్చుకొని నేటి రోజున కొన్ని పదాలు ఉపయోగిస్తున్నా చూడండి. అలాగా హస్బెండ్ అంతేనా? హౌస్బెండా అనే హౌస్బెండే తర్వాత బండి చేసేస్తాడు. భార్యని ఏమంటున్నావు? నైఫ్ ఉంటున్నావు, వైఫ్ ఉంటున్నావు. ఈవిడ నైఫ్ అయి కూర్చుంటుంది, ఈవిడ నైఫ్ అయినా హౌస్బెండు. ఈ రూపమైన అర్థాలు గోచరిస్తున్నాయి వాటిలో. అది కాకపోయినా ఆ పదంతోనే ఉచ్చరిస్తారు వాళ్ళు. మనకు ఆ విషయం కల భార్యాభర్త విషయం ఎలా తయారైందో అది కూడా అలా తయారుతుంది. ఏమిటి అసలైన పదం? దీంతో సమానమైన పదం ఎక్కడా లేదు, ఏ భాషలో కూడా లేదు. ఛాయా పతి. ఈ మంత్రం వల్ల తేలినటువంటి పేర్లు అవి. ఛాయా పతి. ఛాయా అంటే అర్థం ఉంది దానికి. తానే ఆమె యందు పుడతాడు కనుక ఆమెను ఛాయా అన్నారు. తానే ఆత్మావై పుత్రనామాసి, ఆ పుత్రుడు తానే ఆమె యందు పుడతాడు కనుక పుత్రుడుగా ఆమెను ఛాయా అన్నారు. చాలా జాగ్రత్తగా ఉపయోగించింది ఋగ్వేదం ఛాయాపదాన్ని. నిఘంటువున యాస్కాచార్యులు చక్కటి అర్థం చెప్పాడు దానికి, ఛాయాపదానికి. హుతత్వం హుతత్వ పశ్యన్నదర్శవాచ ముదత్వ శృణ్వన్న శృణోచ్చేనాం గుతోత్వస్మే తన్వాహం విశస్సే జాయే బపచ్చపుషతి సుభాసా. ఆ ఛాయాపదం భర్త గ్రహించాలట. చతుర్థేహని సుస్నాత, చతుర్థేహని సుస్నాత, సువస్త్రభూషిత, నిర్నిక్తవాస, నా మలవద్వాసా. ఆ 3 రోజులు మలవద్వాసా. స్నానం అయిన తర్వాత నిర్నిక్తవాసా, సువాసా. ఈ పదాలు అర్థం చేసుకుని నేటి రోజున ఋతుస్నాత అనే విషయాన్ని గ్రహించాలి. ఆమె నోటితో చెప్పదు, ఇది గ్రహించాలన్నమాట. మరి ఏ పదాల వల్ల గ్రహిస్తున్నాం? ఛాయా అనేటువంటి పదం చేత, సువాసాహ అనేటువంటి పదం చేత ఈ అర్థం గ్రహింపబడుతుంది. ఋతుస్నాత మాం కామయతే అనేటువంటి అర్థం తెలుసుకున్నప్పుడు ప్రవృత్తం అవుతాడు. ఛాయా అనేటువంటి పదంలో అంత గొప్ప విశేషం ఉంది. సరే, పతి అనేదాన్ని ఎందుకు వచ్చిందో చెప్పుకున్నాం. ఆ పతి శబ్దం చేత పత్ని, అసలు ఛాయా, శుద్ధమైనటువంటి పదం ఛాయా. అంతేగా, ఆమె యందు తన వల్ల కలిగినాడా, ఎవరి వల్ల కలిగినాడు, ఇది తెలిపేటువంటిది కనుక ఛాయా. పతి ద్వారా పొందినటువంటి పుత్రుడు, ఈ సృష్టి రహస్యాన్ని తెలిపేటువంటిదే ఛాయా. తనకే తెలుసు కనుక ఆ ఛాయా అనేటువంటి పదంలో కొన్ని మాత్రమే చెప్పాను. వేదం మొత్తం అంతా అనేక చోట్ల దృష్టాంతాలుగా ఛాయా పదం ఉపయోగించారు. ఏ అర్థాల్లో ఉపయోగించారో సుమారుగా 150 అర్థాలు ఉన్నాయి. ధ్వనిస్తున్నది అంటున్నాం ఆ పదం నుంచి. ఇందాక ఛాయా అనేటువంటి పదంలో ఋతుస్నాత అనేటువంటి అర్థం చేసుకోమన్నారే. ఇటువంటి అర్థాలతో చాలా ఉన్నాయన్నమాట. ఇంత విషయం దాంట్లో ఉంది కనుక అభ్యర్థితం ఛాయని మొదటి ఉచ్చరించారు. పాఠక్రమాత్ అర్థక్రమం అనే అర్థక్రమం బలీయం అంటే ఇది
ఇంత వ్యవహారం ఉంది అక్కడ. కనుక స్త్రీని గౌరవించాలి. ఆమెకు సంబంధించిన ఆర్థిక విధానం కానీ కోరికలు కానీ అతిక్రమించి వ్యవహరించకూడదు. వివాహం యొక్క అర్థం అది. అది కాకుండా వివాహం స్త్రీకి ముఖ్యం. మంత్రార్థం చూస్తుంటే క్రతువులకి స్త్రీయే ముఖ్యంగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకని? ఆవిడిస్తే కానీ ఆద్య సంస్కారం కానీ ఇవన్నీ కూడా పత్నే ఇవ్వాలి. ఇస్తేనే హోమాలు చేసేది. అపహత్ర సపత్రం వధ్యాసం దంపటం ఆవిడ ఇవ్వాలి. పురోడాసం అవుతుంది. ప్రతి చోట కూడా భార్య యొక్క ప్రచోదనం మొదట లేకుండా లేదు. ఇది మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా గ్రహించవలసిన విషయం. ఈ రహస్యం, వివాహ రహస్యం ఏ భాషలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఇటువంటి సంస్కృతి లేదు. ఇంత రహస్యంతో కూడింది. కనుక తాను అనుష్ఠానం చేస్తూ ఉండాలి. పత్ని, ధర్మపత్ని, ఇకపై నుంచి ధర్మపత్ని. వివాహమైన తర్వాత ధర్మపత్ని అని ఈ లోపల అనజా నవోఢయా వద్వాస అంటారు. ఈ వివాహం అయిపోయిన తర్వాత ధర్మపత్ని సమేతోహం అని చెప్పాలి. ఆవిడ సహకరించకపోతే, చేతిలో నీళ్లు పోయకపోతే ఆ కర్మ పనికిరాదు. అదే వేదంలో, అందులో యజుర్వేదంలో మిథునత్వం, కర్మకి మిథునత్వం కలగాలి. మిథునం అంటే స్త్రీ పునరుపాత్మకం మిథునం. రాత్రులన్నీ కూడా రాత్రులు మధుకృత్తులు, పగళ్ళన్నీ కూడా మధు వృషములు. ఈ సహస్రారం నుంచి మధువు కల్పిస్తాయి రాత్రులు, మధువును వర్షిస్తాయి పగళ్ళు. యా మధుకృత యాన్య రాత్రయ యాన్యహాని హే మధువృషా. మధువృషములను తెలియకుండా ఎవడు కర్మాచరణం చేస్తున్నాడో వాడికి ఇష్టాపూర్తములు సిద్ధించవు అన్నారు. దాంపత్యం అనేటువంటి దాని స్వరూపం అంతా కూడా అర్థం చేసుకుంటేనే నీకు కర్మ సిద్ధిస్తుంది, లేకపోతే నిష్ఫలం. ఈ కర్మ ఫలం అంతా కూడా అవి లాగేస్తాయిట. మధువృషములు రాత్రులు పగళ్ళు స్త్రీ పునరూపాత్మకంగా భావించకపోతే దాని గురించి పెద్ద వ్యాఖ్యానం ఉంది. కనుక అదే మధుమక్షిక అని ఉపయోగించారు సాయినాచార్యులు వారు. మధుమక్షిక అంటే మధువుని తీసుకొచ్చి తతిమ్మ ఇవన్నీ తేనెటీగలు పట్టుకొచ్చి పెడతాయి. ఆ రాణిగా కాపాడుతూ ఉంటుంది, దాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది. అలాగే ఈ అహోరాత్రులన్నీ కూడా సంవత్సరం పరిజాప్తంగా ఆపూర్యమాణ పక్షం, అపరిక్షీయమాణ పక్షం, అహోరాత్రులు అన్నీ కూడా ఆ మధువుని కలిగిస్తున్నాయి. ఈ కర్మరూపమైనటువంటి మధువు వారిలో ఏర్పడుతోంది యజమాన దంపతుల్లో. ఈ మధువృషములను కనుక తెలుసుకోకపోతే, దంపతులుగా తెలుసుకోకపోతే వాళ్ళకి సిద్ధించవు. సుస్పష్టంగా చెప్తున్నారు. 360 రోజులు చాంద్రమాన ప్రకారం. ఈ చాంద్రమానాన్నే పురస్కరించుకుని ప్రతి చోట వర్ణిస్తూ ఉంటారు. ఈ కర్మానుష్ఠానం చేసేటప్పుడు సామిధేనులని ఉంటాయి. సామిధేనులు 15 సామిధేనులు. ఈ సామిధేని అన్నీ కూడా గాయత్రీ ఛందస్సులే. గాయత్రీ ఛందస్సు 24 అక్షరాలు, సామిధేనులు 15. ఈ సామిధేనులతో హెచ్చవేస్తే 24 అక్షరాలని, గాయత్రి అక్షరాలని 360 వస్తుంది. ఇవి రాత్రులు పగళ్ళు, రేజింపవాళ్ళు అన్నమాట. వెడగొడితే రాత్రులు 360, పగళ్ళు 360. 360, 360, 720. ఈ 720ని పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలతో హెచ్చవేస్తే 10 మొత్తం. దాంతో హెచ్చవేస్తే 7200. అలాగే అత్యతిష్టదశాంగులం. ఏది లెక్కేసినా అంతరిక్షంలో లెక్క వేయాలంటే దశ తీసుకోమన్నారు. 10 తీసుకుంటే దాంతో మొత్తం అంతా లెక్క వస్తుంది, వైదిక గణితం. ఆ ప్రకారంగా గణితం చేస్తే 72,000 సంఖ్య వచ్చింది. మన శరీరంలో 72,000 నాళ్ళు ఉన్నాయి.
ఈ ప్రపంచంలో 72,000 నదులు ఉన్నాయి. మన భారతదేశమే కదా, అన్ని చోట్ల తిండి 72,000 నదులు అనమాట. 72,000 నదులు కనుక మన శరీరంలో 72,000 నాళ్ళు ఉన్నాయి. కనుక ఈ నాడీ శుద్ధి కలుగుతుంది ఈ యొక్క మిథునం తెలుసుకోవటం వల్ల. ఈ మిథునత్వం తెలిపేదే గృహస్థాశ్రమం. మిథునత్వం జాయాచ పతిశ్చ దంపతి. జాయా పతి అని 2 పదాలు కలిపేస్తే దంపతి అయ్యింది. మళ్ళీ ఇంక జాయాపతి 2 విడిగా రావు, ఇంకా 2 ఒకటే. అథో అర్ధోవా ఏష ఆత్మన యత్పత్ని తన్మిథునం. దాని చేత మిథునత్వం వచ్చింది. తన శరీరంలో సగభాగం పత్ని, ఆమెలో సగభాగం పతి. ఇద్దరికీ ఇక శరీరములే తేడా కనిపిస్తున్నాయి. కానీ మమ హృదయం, నా హృదయము నీ హృదయాన్ని అనువర్తించుగాక, నా మాట నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలంగా వ్యవహరించుదువుగాక అని కొన్ని మంత్రాల్లో అర్థం చెప్పుకొచ్చారు వాటికి. కనుక ఇద్దరూ కూడా ఒకరి మాటన ఒకరిని మన్నించుకుంటూ, ఏవో చిన్న చిన్న ప్రళయ కలహాలు ఉంటాయి. ప్రళయ కలహాలు లేకపోతే అందం లేదు. అవి ప్రళయ కలహాలు కాకూడదు. ప్రణయ కలహాలు ఉంటాయి, అవి ప్రళయ కలహాలు కాకూడదు. అట్లా సంసారాన్ని నడుపుకుంటూ కర్మానుష్ఠానాన్ని దగ్గర దృష్టిలో ఉంచుకుని, అంటే ఇప్పుడు యజ్ఞాలు చేయిస్తారా మా చేత అనుకోవచ్చు. ఏమండి మీ ఇంట్లో మడి ఆచారం ఉంటుందా? చూద్దాం. ఒక వేదికుడు పిల్లని వరం పేరు చదువుకున్నాడు, యజ్ఞాలు చేస్తారు, పిల్లని ఇది కలికాలం. ఇది వాడు ఇంత కర్మానుష్ఠానం చేస్తున్నాడు అంటే ఆనందించాలి. ఈ కర్మానుష్ఠానం చేయటం వల్ల తనకు కూడా, తనకి ఉభయ వంశాలకు కూడా తనింపు ఉంది. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం సర్వేషాం పితॄణాం నరకరవకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే సుఖ నివాసిద్దాం సంకల్పంలో చెప్పారు, మహాసంకల్పంలో. అటుపది తరాలు ఇటుపది తరాలు కూడా తరించాలంటే కన్యాదానం చేతనే తరిస్తారు. ఎందుకని వాళ్ళు కర్మానుష్ఠానం చేసేటప్పుడు ఆమెకే కాకుండా ఈ వంశానికి కూడా తరింపు ఉంది. అంచేతనే తల్లిదండ్రులు ఎలాగో అత్తమామలు అలాగా తేడా ఏం లేదు. తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావో అత్తమామలు కూడా అలా చూసుకోవాలి, సమానంగా చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటూ వాళ్ళ యొక్క అనుమతితో, భర్త అనుమతితో ఈమె వ్రతాలు చేయటం, పెద్దల యొక్క అనుమతితో కర్మానుష్ఠానం చేయటం. కర్మానుష్ఠానం అంటే యజ్ఞయాగాదులే కర్మానుష్ఠానం కాదు. సంధ్యాపపాసీత సావిత్ర్యాశ్చైవ గాయత్ర్యా సంధ్యోపాస్యగ్నికార్యయో కృషికర్మజో వేత్తి సవిప్రో నామధారక అని పరాశర స్మృతిలో చెప్పారు. గాయత్రి సావిత్రి ప్రభేదాలు తెలియాలి. గాయత్రి సావిత్రి ఒకటే కాదండి, మంత్రం అంటాం. మంత్రం ఒకటే కానీ తేడా ఉన్నది. అంటూ ఒక అక్షరంతో తేడా వచ్చేస్తుంది మొత్తం. సావిత్ర్యాశ్చైవ గాయత్ర్యా, ఆ రెండింటికి తేడా తెలియకపోయినా సంధ్యోపాస్యగ్నికార్యజో, సంధ్యోపాసన అగ్ని ఉపాసన, ఈ 2 ఉపాసనల యొక్క స్వరూపం తెలియకపోయినా పొట్టపోటు కోసుకోవడం కోసం సంపాదన దిగితే వాడు కేవలం విప్రో నామధారక. మన ఇంటికి ఇక అతిథులు వచ్చారు, ఇంట్లో నెయ్యి లేదు, నెయ్యి లేకుండా భోజనం పెడతాం, అభిహరించాలి, ఉపస్తరణం అభిహరణం జరగాలి. నెయ్యి లేదు. మన చెట్లు, మన పెరట్లో మాత్రం బాగా బీరకాయలు ఉన్నాయి, నేతి బీరకాయలు. దాన్ని పిండితే నెయ్యి వస్తుందా? దాని పేరు నేతి బీరకాయ. అది ఎలాగో నామధారక అంటే అది పేరుకి బ్రాహ్మడు, పేరుకు మాత్రమే బ్రాహ్మడికి తెలిసి ఉండాలి. అనుష్ఠానం చేయాలి. సావిత్రి ఉపాసన, గాయత్రి జపం. సావిత్రి ఉపాసన, గాయత్రి జపం. సంధ్యోపాసన, అగ్ని ఉపాసన. ఇవి తెలియాలి. ఇది తెలిస్తే సర్వక్రతువులు అర్థమైనట్టే. బ్రహ్మయజ్ఞంలో కూడా మొదటి చెప్తారు సావిత్రి గాయత్రి త్రిరన్వాహ. 2 ఒకటైతే సావిత్రి గాయత్రి 2 తీసుకుతుంది. తేడాలు ఉన్నాయి. ఇది చాలా గోప్యమైనటువంటి విషయం. దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి
సావిత్రి ఉపాసన చేయటం, గాయత్రి జపం చేయటం, సంధ్యోపాసన చేసుకోవటం. ఒకప్పుడు అగ్నికార్యం కుదరకపోతుంది. అగ్నికార్యం మనకు ఎంత కుదురుతుందో అంత కూడా చెప్పింది సమిధ. ఇప్పుడు మా జందుకూరు వారందరూ కూడా ఆత్మారోపణ చేస్తారు. అలా ఆత్మారోపణ లేకుండా సమిధారోపణ చేసుకునే పరిస్థితి ఉంది. ఏ పూటకు ఆ పూట సమిధారోపణ చేయటం, అగ్నికార్యం చేసుకోవటం 10 నిమిషాలు పట్టదు. అలాగ నిత్యం అగ్ని ఉపాసన చేసినటువంటి ఇళ్లలో, బ్రాహ్మణ కుంపల్లో ఏమన్నా ఆ మధ్య గ్యాస్ లీక్ అయింది కదా, భోపాల్ ఈ ఇళ్లలో వాళ్ళని రక్షించింది. వాళ్ళ జోలు పోలేట గ్యాసు ప్రత్యక్ష నిదర్శనం అది. ఇలా ఎన్నో విపత్తులు వస్తే అగ్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళని రక్షించాట అగ్నిహోత్రుడు. ఉన్నాయి దాంట్లో, ఏదో చేసేయటం కాదు. 10 నిమిషాలే అగ్ని ఉపాసన అంటే. అగ్నికార్యం 10 నిమిషాలే. అది విడవకుండా తేన యావజ్జీవం హోష్యామి. ఇక్కడ ఉపాసన ప్రారంభిస్తారు, తర్వాత మంత్రాలు వస్తాయి. ఔపాసనమారప్సే తేన యావజ్జీవం హోష్యామి. ఇద్దరి చేత సంకల్పం చేస్తారు. నా కూర్చోబెట్టి ఆచమనం చేసి సంకల్పం చేశారుగా. ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని ప్రజాశ్చోత్పాదయితవ్యా. ఈ 2 ప్రయోజనాలు వివాహం చేయటం. ఇవి తెలియకో, తెలుసుండి మాకేం భయం, అగ్నిహోత్రుడు మన్నేం చేయడు అనే ధీమాతోనో అగ్నికార్యం మానేశారు అందరూ కూడా. అగ్ని జోలు పోవట్లేదు, అంత పొగైనా సమిధారోపణ చేసుకోవచ్చు. ఏ పూటకు ఆ పూట అవకాశం ఉంది. మన తంద్రత వల్ల ఏర్పడినటువంటి దోషమే కానీ యథార్థం మాత్రం కాదది. అగ్ని రక్షిస్తాడు ఎప్పుడు కూడా. గురురగ్ని ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురు పతిరేకో గురుస్త్రీణాం సర్వస్య అభ్యాగతో గురు. బ్రాహ్మణులందరికీ గురువు ఎవరు? అగ్నిహోత్రుడు. మనుస్మృతిలో చెప్పారు ఈ విషయం. సర్వస్య అభ్యాగతో గురువు, అందరికీ కూడా అభ్యాగత, అన్ని వర్ణాలకి బ్రాహ్మణ గురువు. బ్రాహ్మణుడు ఏది చెప్తే అది అలా పాటించుకుంటారు వాళ్ళు. బ్రాహ్మణుడు ఏది చేస్తే అది చేసుకుంటారు తతిమ వర్ణాలందరూ కూడా. పతిరేకో గురు స్త్రీణాం, స్త్రీకి గురువు ఒక్క పతి తప్పితే ఎవరు గురువు లేరు. పతే గురువు. పతి వాక్యమే వేదవాక్యం, పతి శుశ్రూషే సకల దేవతా సేవ. కనుక ఈ విషయాలు అర్థం చేసుకొని అగ్ని ఉపాసన అనేటువంటి యొక్క సిద్ధి స్త్రీ వల్లే వస్తుంది. ఇంట్లో తీసేయి అగ్నిహోత్రం అన్నం తింటే ఏమీ చేయలేడు, సంధ్యానం చేయలేడు. స్త్రీ పట్టుకొచ్చి అక్కడ మడిబట్ట, గ్లాసు, ఉద్ధరణ, విభూతి బుర్ర అక్కడ పెడితే పురుషుడు తప్పకుండా సంధ్యానం చేస్తే రాదు. ఈ విషయం స్త్రీ మీద ఆధారపడ్డది, ధర్మ విషయం. కనుక ఆ ధర్మంలో ఆ విధంగా అనుసరిస్తూ అగ్నిహోత్రాన్ని చేసుకునేటువంటి యొక్క పరిస్థితి ఈ రోజుల్లో ఈ మాటలు చెప్పకూడదు. చాలేమయ్యా ఉపన్యాసం దిగమంటారు. మరి దీని యందు ఆసక్తి కలవాళ్ళు కనుక కొంతో గొప్ప ఈ దంపతులు కూడా ఆసక్తి గలవాళ్ళు కనుక ఈ మాట నేను చెప్తున్నా. మరి అగ్నిహోత్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేయటం కాదు, చెప్తారు ప్రతిజ్ఞది. ఔపాసన మారప్సే తేన యావజ్జీవం హోష్యామి. ఈ సంకల్పం చేసి ఎగ్గొడితే ఏమవుతుంది? అర్థమైందా? ఈ ప్రతిజ్ఞలు, ఈ వివాహంలో చేసిన ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించాలి. మీకు అర్థమైందా? ఇది వివాహ మంత్రార్థం ఇది. అటువంటి త్వష్ట అనేటువంటి ప్రజాపతి ఈ ఇద్దరిని ఒకరికి ఒకరుగా పుట్టించారు. అర్థమైందా? కోపతాపాలు వచ్చేసి నీవు నీవే నేను నేనే అనుకుంటే లాభం లేదు. ఆ ఇద్దరు కలిసి ఏకవాక్యతతో ఉన్నప్పుడే ఆనందం. ఋగ్వేదంలో చెప్తున్నారు ఒక విషయం, యహైవస్తం మావియోష్టం. మీకు వివాహమైంది, ఒకరు అమెరికాలోనూ ఒకరేమో ఇండియాలోనూ, ఇంకా ఏం కలిసేది? రెండో ప్రతిజ్ఞ ఏమవుతుంది? ధర్మ ప్రజాసంపత్త్యర్థం అనేది కుదురుతుందా? ధర్మం కుదరదు, ప్రజా కుదరదు. ఇహ ఇవ స్థం, ఓ దంపతులారా, ఇహ ఇవ
ఎక్కడైతే మీరిద్దరు ఉన్నారో ఇద్దరు ఒకే చూడండి. అయితే అమెరికాలో ఆ అమ్మాయికి కనుక ఉద్యోగం వస్తే ఏం చేయాలి? వెళ్ళు, నువ్వు కూడా అక్కడ ఉద్యోగం సంపాదించు. అక్కడ ఒకళ్ళు ఇక్కడ మాత్రం ఉండకూడదు. యహైవ స్థం ఉండండి. అస్తు స్థాతు స్థం స్థ, స్థం అనేది ద్వివచనం, ఉండండి. యహైవస్తం మా వియోష్టం, ఎడమాడు చెంది పక్క మీద కూడా వియుక్తత పొందకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకే మంచం, ఒకే కంచం. ఒకే కంచం అంటే ఇప్పుడు భర్త తినకుండా కూడా భార్యలు తినేస్తున్నారు, అయిపోతుంది. వారు భార్యలు కనుక ఒకే కంచంలో తినొచ్చిన సామాన్య విశేషం, సామాన్యంగా నడిచే క్రియాకలాపం. వివాహంలోనూ ఉపనయనంలో తల్లితోనూ వివాహంలో భార్యతోనూ తప్పితే అన్యత్ర వేరే చోట స్త్రీతో పాటు కూర్చున్నట్లయితే సపాతిథ్యం అవాప్నుయాత్. ఉపనయనే మాత్రా సహోపనయనే వివాహే భార్యజా సహ అన్యత్ర సహ భుంజీయాత్ సపాతిథ్యమవాప్నుయాత్. కనుక భర్త తిన్న తర్వాత భార్య తినటం అనేటువంటిది ప్రాచీన సంప్రదాయం. ఆధునిక సంప్రదాయంలో ఇద్దరు కలిసి భోంచేయడం అనుకోండి చూస్తున్నాం, కానీ అట్లా కూర్చోకూడదు. ప్రసాదం అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆధునిక విషయాల్లో ఆధునికులకి చెప్తే కొంచెం బాధగా ఉంటాయి. హితం మనోహారిత దుర్లభం వచః, ఏది మనస్సుకి ఇష్టమో అది చెప్పాలి. ఎలా కుదురుతుంది? హితం కావాలి కదా. హితం చెప్పకపోతే ఎలాగా? మనస్సుకు నొచ్చుకున్నా సరే హితమే చెప్పాలి. ఈ మంత్రములు ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా తెలియకపోవటం వల్ల ఆడదాన్ని అణగదొక్కేశారయ్యా, ఈ మహిళా జాతి మొత్తం ఒక తిడుతున్నారు పట్టుకుని భారతదేశంలో మన సంస్కృతిని తిడుతున్నారు. చాలా గొప్పది మన సంస్కృతి. స్త్రీని గౌరవించేటువంటి జాతి మంది, స్త్రీ ద్వారా మనుగడ సాధించేటువంటి జాతి. మొత్తం ప్రపంచంలో చూడండి, స్త్రీ దేవతను ఎవడన్నా ఉపాసన చేస్తున్నాడా? ఎక్కడైనా ఉందా? ప్రపంచం మొత్తం అంతా ఒక భారతదేశంలోనే అమ్మవారిని ఆరాధన చేసేది. అమ్మవారిని ఆరాధన చేస్తారు. అలాగే కాకుండా లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర, పద్మావతి, వెంకటేశ్వర ఇలాగ దంపతులుగానే పూజిస్తాం. కానీ ఏవో కొన్ని ఉన్నాయి, అయ్యప్ప స్వామి ఏవో అంటుంటారు, ఆయన బ్రహ్మచర్యంగా ఉండాలని పూజ చేయాలని ఆ విషయాలు కొన్ని ప్రత్యేకించున్నాయి. సరే దాంతో అలా ఉంచండి. వాళ్ళు మాకెందుకు అధికారం లేదని వాళ్ళు ఎగురుతున్నారు. ఆడవాళ్ళు కోర్టు కూడా దానికి అస్తు అన్నది. మన భారత జాతి రహస్యాలు తెలియకుండా ఇటువంటి తప్పుడు పనులు చేస్తోంది. మన దేశం స్త్రీని గౌరవించేది. మాతృదేవో అనుశాసనంలో వేదాధ్యయనం చేసిన తర్వాత ఆ శిష్యుడికి ఆచార్యుడు అనుశాసన చేస్తున్నాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, క్రమం అది. కనుక స్త్రీని తల్లిగా గౌరవించాలి. కన్నుదోయిగ నన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు అని స్త్రీని అంటే అలా గౌరవించాలి. స్త్రీని గౌరవించేటువంటి యొక్క విషయం రామాయణం మనకి నేర్పింది. ధనాన్ని న్యాయంగా సంపాదించేటువంటి యొక్క విషయం భారతం నేర్పింది. అందరిలోనూ కూడా ఏకాత్మతత్వం భావన చేసేటువంటి యొక్క విషయాన్ని భాగవతం నేర్పింది. ఈ మూడు తెలిస్తే రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చదవక్కల. ఈ మూడు తెలియకపోతే క్షుణ్ణంగా ఆ మూడు ఉపన్యాసాలు చెప్పినా ఎందుకు పనికిరాడు వాడు. అది యథార్థం కాదని కూడా చెప్పాడు. అర్థం కదా? మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవతు ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండిత. వాడు పండితుడు. పన్నా జ్ఞానమశ్చాస్తి పండిత. ఈ మూడు లక్షణాలు ఉంటే రామాయణ, భారత, భాగవత చదవకపోయినా బందీ లేదు. ఈ మూడు లేకపోతే రామాయణం బ్రహ్మాండంగా చెప్పిన పరస్త్రీలోలుడు రామాయణం చెప్పడానికి అర్హుడు కాడు.
పరద్రవ్యాపేక్ష కలవాడు, వాడు భారతం ఉచ్చరించడానికి అర్హుడు కాడు. ఆత్మవత్ సర్వభూతేషు, అందరిలో కూడా ఆత్మదర్శనం చేయని వాడు భాగవతం చెప్పడానికి తగడు. ఈ మూడు కూడా ఈ వివాహంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి మనకి అర్థం కాకపోయినా, రామాయణ భారత భాగవత తెలియకపోయినా ఈ మూడింటిని కూడా జాగ్రత్తగా గుర్తుంచుంటూ గృహస్థాశ్రమం నడిపించుకోవాలి. ఇంత అర్థం దాంట్లో ఉన్నది. కనుక ఇహైవస్తం మావియోష్టం, అక్కడొకళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఇద్దరు ఒకే చోట ఉండాలి. విశ్వమాజుర్వ్యశ్నుతం, ప్రపంచంలో ఉన్నటువంటి ఆయుష్, వేదం చేత చెప్పబడినటువంటి ఆయుష్ శతాయు పురుష, అంత ఆయుర్దాయం కూడా అనుభవించండి సంతోషంతో, ఊరికే బాధలతో కాదు. దేనివల్ల సంతోషం వస్తుంది? దేనివల్ల? రెండోది ప్రజా సంపత్తి వల్ల ఆనందంగా ఉంటుంది. ఏమన్నారు? హేవస్తమ్మావ్యోష్టం విశ్వమాదిరిజస్తం క్రీడంతౌ పుత్రై, పుత్రులతో ఆడుకుంటూ కాలక్షేపం అంత ఆనందంగా ఉంటుంది. పుత్రానందం సామాన్యం కాదు ఇది. పుత్రులతో ఆడుకుంటూ అనేక వసంతాలు కాలక్షేపం చేయండి. నప్తుభి, తర్వాత పౌత్రులు చెప్పల, నప్తుభి మునిమనవాళ్లతో ఆడుకుంటూ అనేక వసంతాలు కాలక్షేపం చేయండి. మధ్యలో పౌత్రుడు ఏమయ్యాడు? నప్త ఎప్పుడైతే చెప్పారో పౌత్రుడు ఉన్నట్టే, మధ్య చెప్పకల. ఇంకా అందుచేత ఈ పిల్లలతో ఇలా ఈ విధంగా ఆడుకుంటూ శివుని ముక్కుతో వస్తాడు పరిగెత్తుకుంటూను. ఆయన ఆఫీసు నుంచి వచ్చాడు, కోట్ వేసుకొని ఏదో చికాకు పడుతూనో వస్తే వచ్చాడు. అమాంతం ఆడుకుంటేటువంటి వాడు మట్టి, చేతులతో మట్టి, ముక్కు చీమిడి అమాంతం ఎక్కేసాడు, కౌలించుకున్నాడు. వాడు కొడతాడా? ధన్యాస్త రంగరజస మలినీభవంతి అన్నారు కాళిదాసు. ఆ పిల్లలు ఆ విధంగా ముక్కు చీమిడితోనూ మట్టి చేతులతోనూ వచ్చేసి కౌలించుకుంటే వాళ్ళు కదా ధన్యులు. తదంగరజస మలినీభవంతి అన్నారు. పుత్రానందం అటువంటిది. ఇంకా పౌత్రానందం చెప్పక్కర్లేదు, అసలు కంటే వడ్డీ ముందు. నప్తుభి మోదమానం, మునిమనవాళ్లతో సహా ఆడుకుంటూ మీరు అనేక వసంతాలు నడుపుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. ఈ వివాహ మంత్రార్థం ఇది. దీంట్లో ఏమీ తప్పకుండా ఇంకా తెలుసుకుంటూ, వివాహ మంత్రార్థాలు చాలా ఉన్నాయి, అప్పుడప్పుడు తెలుసుకుంటూ. ఇప్పటికే ఒక 10 నిమిషాలను కొన్నది ఏదో అరగంట పట్టిందో పాడో, అంత మునుపు మనం చెప్పలేనుకుంటాం. వస్తుంది, ఉత్సాహం వస్తుంది. అది ఆ వేద విషయాలు కనుక వేద పురుషుడు అది ఆ అనుగ్రహంతో 4 మాటలు చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు దంపతులు కూడా అనేక వసంతాలు పౌత్ర భక్తులతో అనేక వసంతాలు